ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటున్నప్పుడు మన ప్రతిబింబం వెనుక ఇంకెవరో ఉన్నట్టు అనిపించిందా? జుట్టు నిక్కబడుచుకునే ఫీలింగ్ అదే. సో ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఇంకా భయంకరమైన అర్బన్ లెజెండ్స్లో ఒకటైన బ్లడీ మేరీ కథలోకి వెళ్లబోతున్నాం. అసలు ఈ కథ వెనుక ఉన్న రహస్యమేంటి, దాని చారిత్రక మూలాలెక్కడున్నాయో తెలుసుకుందాం. ఊహించుకోండి, ఒక చీకటి రాత్రి ఫ్రెండ్స్ అంతా కలిసి కూర్చున్నారు. దెయ్యాల కథలు చెప్పుకుంటున్నారు, మెల్లగా గుసగుసలాడుకుంటూ. సరిగ్గా అప్పుడే ఒకరు ఆ సవాల్ విసిరారు. ధైర్యముందా అని. అందరి గుండెల్లో ఒక్కసారిగా భయం. ఆ సవాలేంటంటే బ్లడీ మేరీని పిలవడం. సరే, ఇక ఆ పని మొదలుపెట్టారు. లైట్లన్నీ ఆపేశారు. గది మొత్తం చిమ్మచీకటి. ఒకే ఒక్క కొవ్వొత్తి వెలిగించారు. ఆ మినుకుమినుకుమంటున్న వెలుగులో వాళ్ల ముఖాల్లో భయం, ఉత్సాహం రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న గాలి కూడా ఏదో తెలియని బరువుతో నిండిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు అసల ఘట్టం మొదలైంది. ఆ రిచువల్లో కీ పార్ట్ ఏంటంటే బ్లడీ మేరీ పేరుని 13 సార్లనాలి. ఫస్ట్లో ధైర్యం కోసం నవ్వుకున్నారు, సరదాగా తీసుకున్నారు. కాని 7ఓసారి పలికేసరికి ఆ నవ్వులన్నీ మాయం. ఇప్పుడు ఆ గదిలో ఉన్నది ఉత్సాహంగాదు, నిజమైన టెన్షన్. ఇక చివరిసారి 13ఓసారి అందరూ కలిసి గట్టిగా అరిచారు, బ్లడీ మేరీ. ఆ తరువాత కంప్లీట్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అలా. వాళ్ల గుండె చప్పుడు తప్ప ఇంకే శబ్దమూ లేదు. అందరి కళ్ళు ఒక్కసారిగా ఆ అద్దం మీదే ఆగిపోయాయి. వాళ్ళు దేనికైతే భయపడ్డారో అదే జరిగింది. సడన్గా ఆ అద్దంలోంచి ఒక భయంకరమైన రూపం కనిపించింది. అంతేకాదు, అద్దం పగిలి అందులోంచి ఒక చెయ్యి బయటికొచ్చి వాళ్లమీద దాడి చేసింది. ఓకే, ఇదంతా కేవలం ఒక కట్టుకదేనా, లేకపోతే ఈ భయంకరమైన ఆచరానికి ఏమైనా రూల్సున్నాయా? అసలీ లెజెండ్ వెనుక ఉన్న నియమాలేంటి, దాని హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. నిజానికి అద్దంలో అతీంద్రియ శక్తుల్ని చూడటమనేది కొత్తేమి కాదు. చాలా పాత ఆచారమిది. ఏకంగా ప్రాచీన గ్రీకుల కాలంలోనే భవిష్యత్తు తెలుసుకోటానికి అద్దాల్ని వాడేవాళ్లు. కాలం గడిచే కొద్దీ అదే ఆచారం 19వ శతాబ్దానికొచ్చేసరికి బ్లడీ మేరీ కథగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు స్లీప్ ఓవర్ పార్టీల్లో ఆడుకునే ఒక పాపులర్ గేమ్గా మిగిలిపోయింది. సరే, మరి ఈ ఆత్మను పిలవాలంటే ఏం చేయాలి? ఈ రిచువల్ సక్సెస్ అవ్వాలంటే ఈ 5 స్టెప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇందులో ఒక్కటి మిస్ అయినా ఫలితం తేడా కొడుతుందని గట్టిగా నమ్ముతారు. ఒకవేళ బ్లడీ మేరీ నిజంగానే ప్రత్యక్షమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆమె రాకతో పాటే కొన్ని డేంజరస్ వార్నింగ్స్ కూడా వస్తాయి. వీటిని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, అసలీ బ్లడీ మేరీ ఎవరు? మనం పిలుస్తున్నది ఎవరిని? ఈ లెజెండ్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? రండి, ఇప్పుడు ఆ మిస్టరీని ఛేదిద్దాం. మనం చరిత్రలోకి కాస్త లోతుగా వెళ్తే ఈ కథకు సంబంధించి 2 ప్రధాన అనుమానితులు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ రాణులు. వాళ్ళిద్దరి పేరు మేరీ. ఇంకా వాళ్ళిద్దరి జీవితాలు కూడా విషాదాంతాలే. ఓకే, ఈ 2 రాణుల్ని ఒకసారి పోల్చి చూద్దాం. ఒకవైపు క్వీన్ మేరీ 1. ఈమె ఇంగ్లాండ్ను పాలించిన మొదటి రాణి. వందల కొద్దీ ప్రొటెస్టెంట్లను సజీవ దహనం చేయించింది. అందుకే ఆమెకు బ్లడీ మేరీ అని పేరొచ్చింది. మరోవైపు మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్. ఈమెను 3 సార్లు గొడ్డలితో వేటువేసి చాలా దారుణంగా చంపేశారు. చూశారా, ఈ 2 భయంకరమైన కథలే బహుశా ఈ దెయ్యం కథకు మూలమయుండొచ్చు. అయితే ఆగండి, ఈ 2 రాణులు మాత్రమే కాదు, ఇంకొకరున్నారు. చరిత్రలోనే అత్యంత క్రూరమైన మహిళగా పేరు పొందిన ఆమె బహుశా బ్లడీ మేరీ కథకు అసలైన ఇన్స్పిరేషన్ అయ్యుండొచ్చు. ఆమె పేరే ఎలిజబెత్ బాథోరీ. ఈమె హంగేరీకి చెందిన ఒక కులీన వంశానికి చెందిన మహిళ. కాని చరిత్ర ఆమెని గుర్తుపెట్టుకుంది మాత్రం ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్గా. ఎంతలా అంటే ఆమెకు బ్లడ్ కౌంటస్ అనే పేరు కూడా ఉంది. ఆమె తన బాధితులను ఎలా ఎంచుకునేదో తెలుసా? మంచి జీవితమిస్తానని ఆశ చూపి చుట్టుపక్కల గ్రామాల నుంచి పేద అమ్మాయిలను తన కోటకు రప్పించేది. వాళ్లని నమ్మించి మోసం చేసి ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి చంపేసేది. ఆమె చేతిలో ఎంతమంది చనిపోయారనేది ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కాని అంచనాల ప్రకారం ఆ సంఖ్య 100ల్లో ఉంటుంది. 100ల మంది అమ్మాయిలు. ఈ ఒక్క విషయం చాలు ఆమెను బ్లడీ అనే పేరుకు పర్ఫెక్ట్ క్యాండిడేట్గా చేయడానికి. ఇక ఆమె కథలో
అత్యంత షాకింగ్ ఇంకా ఫేమస్ అయిన విషయమేంటంటే ఆమె తన బాధితుల రక్తంతో స్నానం చేసేదట. ఎందుకంటే అలా చేస్తే తన యవ్వనం నిలిచిపోతుందని నమ్మింది. ఈ ఒక్క డీటెయిల్ ఆమెకు బ్లడీ మేరీకి ఉన్న కనెక్షన్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఓకే, కథలు, చరిత్ర, రక్తం వీటన్నింటినీ కలిపి చూశాం కదా. ఇప్పుడు మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఫైనల్గా ఆ అద్దం వెనకున్న అసలు నిజమేంటి? ఇప్పటివరకు మనం చూసిన ముగ్గురిలో ఒక పేరు మాత్రం మిగతా వాటికంటే చాలా ఎక్కువ భయం పుట్టిస్తుంది. ఆమె ఎలిజబెత్ బాథోరీ, ద బ్లడ్ కౌంటెస్. ఆమె క్రూరత్వం, రక్తదాహం ఈ లెజెండ్కి పర్ఫెక్ట్గా సూటవుతాయి. ఇదంతా ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఎవరో ఈ ఆచారం చేసి ఉండి ఆమె పిలుపు కోసం ఇంకా ఎదురుచూస్తూ ఉంటే, మనం ఎప్పుడైనా అనుకోకుండా అద్దం ముందు నిల్చున్నప్పుడు ఆ పిలుపుకు సమాధానం ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉందేమో? ఎవరు చెప్పగలరు? ఆ క్షణం ఎప్పుడైనా రావచ్చు.